ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. ఇక్కడ మోషే ద్వారా యేసయ్య చేసిన కొన్ని అద్భుత కార్యాల్లో ఇదొక కార్యం అనమాట. ఇవన్నీ మనకు తెలుసు. ఆకాశం నుంచి పూరేళ్ళను కురిపించడం, ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం, ఆ తడిగా ఉన్న నేల ఆరిన నేలగా అయిపోవడం, ఆ నీరు రాశులుగా కూర్చోబడడం, కర్రని పాములాగా పాము కర్రలాగా చేయడం, తెగుల్ని రప్పించడం, మోషే ద్వారా చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. అహరోన్ ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే అన్ని సందర్భాలు మనకు తెలుసు, కానీ దాని నుంచి మనము ఏం గ్రహించాలనేది మనం ఒకసారి లోతుగా అధ్యయనం చేసుకుందాం. అయితే ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఏంటంటే వీళ్ళు అరణ్యం గుండా వెళ్తున్నారు. మోషే అహరోన్లు వాళ్ళందరినీ ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపిస్తున్నాడు. అయితే అరణ్యంలో ఒక ప్రదేశానికి రాగానే వారికి చాలా దాహం వేస్తుందంట. ఆ దాహంతో కొంతమంది చనిపోతున్నారంట. అది చూసి ఇజ్రాయెల్ జనాంగానికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి దేవుడు రప్పిస్తానని ప్రమాణం చేసినప్పుడు వారు మార్గంలో అలా కావాల్సిన దాని గురించి దేవుడిని ఎప్పుడు సనుగుకునేవారు అనమాట. నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదని సనుక్కుంటే ఈ అహరోను మోషే వెళ్ళి గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు అది ఇచ్చేవాడు. మళ్ళీ వెళ్తుండగా మళ్ళీ ఏదైనా కొదువైనప్పుడు మళ్ళీ దేవుడిని నిందించేవారు, మళ్ళీ అవమానపరిచేవారు. మళ్ళీ వారిద్దరు ప్రార్థన చేస్తే దేవుడు అది ఇచ్చేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఇది కూడా ఒకటి అనమాట. అయితే నీళ్ళు లేక చనిపోతుంటే అప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారంటే, మాకు అసలు తినడానికి ఏం లేవు, తాగడానికి ఆ వచనాలు మనం చూస్తే త్రాగుటకు నీళ్ళే లేవు, ద్రాక్షలు లేవు, అంజూరపు చెట్లు లేవు, ఏ గింజలు కూడా ఇక్కడ లేవు. అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడ రప్పించారు? ఐగుప్తులో బానిసత్వం నుంచి విడిపించి ఈ కాని చోటికి మమ్మల్ని ఎందుకు తెప్పించారని చెప్పి వారిద్దరిని ప్రశ్నిస్తూ ఉంటారనమాట ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా. అప్పుడు వారు మరలా వాళ్ళు చేసేదే రొటీన్. వాళ్ళు ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడ్డారు కదా. భయం లేకుండా ధైర్యంగా దేవుడు మా తోడున్నాడు, దేవుడే మార్గం సరళం చేస్తాడని కొండంత ధైర్యంతో వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి మోషే అహరోన్లు ప్రార్థిస్తారు. అప్పుడు యేసయ్య మరలా వారితో మాట్లాడతాడు. మీకు ఈ కర్ర తీసుకొని వెళ్ళండి, దీన్ని కొట్టండి బండ మీద, నీళ్ళు వస్తాయి, వారి ఎదుట ఈ కార్యం చేయండి, ఆ నీటిని వారి మధ్యకి, వారి తాగడానికి ఇవ్వండి, వారి పశువులకి తాగడానికి ఇవ్వండి అని యేసయ్య చెప్తారు. అప్పుడు వారిద్దరు వెళ్ళి అలాగే ప్రత్యక్ష గుడారంలో ఆ కర్రను తీసుకొని బయటకు వచ్చి యేసయ్య ఎలా చెప్పినట్లు అలా చేస్తారనమాట. ఆ వాక్యమే ఆ కార్యం. మరలా ఒకసారి చదువుదామండి. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఏదో కేవలం తాగడానికి సరిపోయినంత కాదంట, సమృద్ధి అనే పదం ఎప్పుడు వాడతామంటే మనం బేసిక్గా మనకు ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటే మనకు సమృద్ధిగా ఉన్నట్టు. ఇప్పుడు మనకి తాగుతున్న నీరు కానీ, మనం తింటున్న అన్నం కానీ, మనం తినేనంత ఉంటే అది సమృద్ధి కాదు, అది సరిపోయినంత మాత్రమే. అది తినగా మిగిలిపోతుంది చూసారా, దాన్ని సమృద్ధి అంటారు. దేవుడు వాళ్ళని సమృద్ధి అయిన నీళ్లు వారి మధ్యన ప్రవహింపజేశాడు, సర్వ సమాజమును ఇంకా పశువులు కూడా తాగాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇజ్రాయెల్ జనాంగము తాగునీటి గురించి కూడా ఎక్కువగా అడిగేవారు అనమాట. ఒకసారి పూరేళ్ళు కావాలని అడిగితే ఆకాశం నుంచి దేవుడు పూరేళ్ళను కురిపించాడు, మన్నాను కురిపించాడు, దేవుడు అద్భుతాలు చేశాడు వారి మధ్య. అయితే నేను ఒక పోలిక పోల్చాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగాలు దేని గురించి వారు అంతగా ప్రయాసపడి దేవుడిని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు? తాగే నీరు గురించి. అయితే 10 సార్లు ఏ దైవజనుడైనా, ఎలాంటి సేవా భారం కలిగిన వారైనా మాట్లాడుకోదగిన వారు ఒక దావీదు మాత్రమండి. చాలామంది ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఆయన అంటే దేవుడికి చాలా ఇష్టం, ఆయనకు కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. అలాంటి దావీదు దేని గురించి అడిగాడో ఒకసారి చూద్దామండి. 63వ కీర్తనలు నెక్స్ట్ 2వ వచనం చూడండి.
నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఆ రెండు లైన్స్ చూడండి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో, అక్కడ ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రదేశం గురించి ఏం చెప్తున్నాడు? నీళ్లు లేక ఎండి ఉన్న దేశం అంట. నీళ్లు లేవంట, ఎండిపోయిందంట దేశం. అలాంటి అరణ్యంలో దావీదు ఉన్నాడు. అయితే ఆయన ఆ నీళ్ళు గురించి, ఆ తాగే నీళ్ళ గురించి ఆశపడట్లేదు, కానీ దేని గురించి? నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఇజ్రాయెల్ జనాంగమేమో తాగే నీటి గురించి వాళ్ళ తృష్ణ ఉంది. ఆ తృష్ణ అంటే కోరిక, ఆశ. ఇక్కడ దావీదుకి దేని గురించి తృష్ణ ఉందంట? నీ కొరకే నాకు తృష్ణ ఉంది, నీ బలం చూడాలని, నీ ప్రభావం చూడాలని, పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశపడుతున్నాను, వెతుకుచున్నాను అంటాడు. ఆ అధ్యాయం అంతా చూస్తే చాలా ధైర్యంతో దేవుణ్ణి కలిగిన దావీదు ఆత్మలో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నట్టు మనం చూడగలం. మనం కూడా కొన్నిసార్లు దేవుణ్ణి ఏమడుగుతున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ లోకానుసారమైనవి నిత్యము అడిగేవారిగా ఉంటున్నామా? ఏం తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని కాకుండా మొదట నీ నీతిని, రాజ్యాన్ని, దేవుని నీతిని, రాజ్యాన్ని ఎతకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇజ్రాయెల్ జనాంగం చేసిన పొరపాటే మరల చేస్తూ వచ్చారు. ఈ లోకానుసారమైన త్రాగు నీటి గురించి వారు బాగా ఆశ చెందారు. మోషేని, అహరోన్ని విసిగించిన వారిగా మనం చూస్తున్నాం. దేవుని మహిమ అప్పటికే వారికి రుచి చూశారు. అయినా సరే దేవుని మహిమ కోసం మరలా ఇంకొకసారి వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ దావీదైతే ఆత్మవశుడైన వాడే. దేవుని బిడ్డగా తను ఏం కోరుకుంటున్నాడంటే, తాగడానికి నీరున్నా లేకపోయినా సరే నీ కొరకే నాకు తృష్ణ ఉంది, నాకు నిన్ను చూడాలనుంది, నీ బలము, నీ ప్రభావం నేను చూడాలని, నీ పరిశుద్ధ ఆలయమందు నిన్ను కనిపెడుతున్నా, నిన్ను వెతుకుతున్నా అని చెప్తున్నాడు. ఆ మాటలు మనల్ని ఈ సమయం అంతే ఎంతో ప్రభావితం చేస్తున్నాయి కదండి. మనము కూడా అంతే, ఏదేదో అడుగుతూ ఉంటాం, కానీ తండ్రి చిత్తానికి మనం లోబడలేని వారిగా ఉంటాం. మనం ఏదో అడగవలసినవేవో అడిగి పొందుకోలేకపోతున్నాం. ఆత్మవరాలు, కృపా ఫలాలు, 7 ఆత్మలతో దేవుడు మనల్ని నింపుతాడు. కానీ మనం అడిగేది ఏది ఉందో ఒకసారి ఈ సమయం మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ బంగారు పాదంకు లెక్కలేనని స్తుతులు, స్తోత్రములు. ఆశ్చర్య కార్యం చేసే దేవుడు, అద్భుత కార్యం చేసే దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే నా దేవుడు, నా మంచి కుమ్మరి, నీకు స్తోత్రములు. నాయన, మోషే అహరోనులు ప్రార్థించగా వారి ద్వారా మాట్లాడి బండ నుంచి నీళ్ళిచ్చిన గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభా. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల సర్వ సమృద్ధిలోనికి నడిపించగల గొప్ప దేవుడు ప్రభా. ఏసా, ఏ బిడ్డ ఏ అవసరత ఉందో ప్రభా, ఏసా మా అవసరతలను, వారి అవసరతలు, మా అందరి అవసరం క్రీస్తు మహిమేశ్వరుని తీర్చబడ్డానికి సహాయం చేయి. మనుషుడు కష్టార్జితం ఏది ఎక్కువ కదన్నా ప్రభా. యెహోవా ఇచ్చు బహుమాన ఐశ్వర్యం ఇచ్చినట్లు సహాయం చేసి కృప చూపించండి ప్రభా. ఏసా, ఆయన దావీదైతే ప్రభా, నాయన నీ కొరకే తృష్ణగొనుచున్నాను, నీ ప్రభావం చూడడానికి, నీ బలమును చూడడానికి అన్నట్లుగా ప్రభా. ఏసా, నీ బలము, ప్రభావం మా అందుకు కనబర్చండి. అలాంటి తృష్ణ కలిగి ఉండే భాగ్యం దయచేయండి. ఆత్మలో అలాంటి నాయన ఉధృతను మాకు దయచేయండి. దావీదు వలె తండ్రి నిన్ను ధరించుకున్న కృపను దయచేయండి తండ్రి. జీవజల ఊటలతో మమ్మల్ని నాయన నింపండి. నేను అనేకులు మళ్ళీ క్రీస్తుని చూసినట్లుగా తండ్రి మమ్మల్ని క్రీస్తు వలె మార్చండి, బలపరచండి, స్థిరపరచండి. మహిమల ఘనతలు ప్రభావం మీరు ఒక్కరే పొందుకోవడం త్వరగా రాని నజరుడని క్రీస్తునామములో ప్రార్థించి బ్రతిమలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది గ్రంథ నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.